రొయ్యల బిర్యానీ తినేసి అట్లా తిరగడానికి బయటికి వెళ్దాం. ఎరా ఆల్ సెట్టా? సెట్. దీప రొయ్యల బిర్యానీ బాగుండిద్ది. ఇది పట్టుకో. జ్యూస్ క్యారెట్ జ్యూస్. ఓకే, లుక్ అయితే సూపర్ ఉంది. తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం. ఏది రొయ్యలు తీయక రెండు బయటికి తీ. వావ్. ఓకే, రే నేను గెస్ట్ కాదు, ఫస్ట్ నాకు పెట్టద్దు ఇలాంటివన్నీ చెప్పానా? పెట్టుకో నువ్వు. టేస్ట్ చేసి చెప్పాలి. మనం ఆల్రెడీ టేస్ట్ చేసాం. బాగా చేస్తుంది యాక్చువల్లీ. ఇక్కడికి వస్తుంది స్మెల్. చాలు ఆనియన్స్ తగిలిచ్చినట్టు నిరంజన్ గారు. ఆనియన్ లాగా దేంగే ఇంకా. ఓకే, అరే జ్యూస్ పోయారా ఇందులో గ్లాస్లో? ఒకసారి షేక్ చేయాలి ఒకసారి. షేక్ వెల్ బిఫోర్ యూస్. చాలే బాటిల్ నువ్వు ఎవరా బాటిల్ ఊప. షేక్ వెల్ బిఫోర్ యూజ్. దీప తెలుగు సినిమాలు బాగానే చూసిద్ది మరి. బాటిల్ అసలే మన తెలుగు సినిమాలు ఒక రేంజ్లో ఉన్నాయి ఈ లెవెల్లో ఈ రోజుల్లో. అది క్యారెట్ జ్యూస్. స్టార్ట్ చేద్దాం. ఓకే, ష్రింపు. ఇక్కడ యుఎస్లో రొయ్యని ఇండియాలో ప్రాన్స్ అంటారు కదా, ఇక్కడ ష్రింప్ అంటారు. అంటే ష్రింపు ప్రాను అనే రెండు కూడా ఇంగ్లీష్ వర్డ్సే, రెండు రకాలు. కానీ యుఎస్లో జనరల్గా అన్నిటినీ కూడా ష్రింప్ అంటారు, అంటే ప్రాన్స్ అనమాట. దీపా సూపర్ బాగుంది. కొంచెం రైస్ ఓపిపోయినట్టు, కొంచెం డ్రై అవ్వాల్సిందే కదా. యాక్చువల్గా కొంతమంది వండితే ఎలా ఉంటుంది అంటే ష్రింపు స్మెల్, రొయ్యలకి స్మెల్ తొందరగా పోదు, మరి ఎక్కువ వాసన వస్తూ ఉంటుంది. దానికి ఒక టిప్ ఏమంటే షింప్లో వాటర్ అంతా వచ్చే వరకు మసాలాలు ఏమి వేయద్దు. ఓహో, జస్ట్ ఆయిల్, ఆనియన్స్, షింప్, ఆ వాటర్ అంతా బయటకు వచ్చాక తర్వాత మసాలాలు యాడ్ చేస్తే ఆ స్మెల్ ఉంటుంది. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను రొయ్యలు తింటాను కానీ వండను. ఇది వండటంలో ష్రింప్ కాక్టైల్ చేస్తా. ఎరా మన వీడియో చూసా? ష్రింప్ కాక్టైల్, అది బాగుంటుంది. రొయ్యల కాక్టైల్. ఇంకా కారం తగులుతుంది నాకు, ఇంకా కారం పడుతుంది, ఉప్పు పడుతుంది. అంటే జనరల్గా ఇది ఓకే, బాగుంది. బట్ నేను తినేదానికి జుజుబి అంటే ఇప్పుడు నాకు కారం అనిపించిందంటే నువ్వు అస్సమే. అది నాకు తొందరగా కారం అనిపించదు, నాకే కారంగా ఉందనుకో కొంచెం. చాలా మందికి అది డైరెక్ట్ నేను ఎమర్జెన్సీనా ఆల్మోస్ట్ 911 కాల్ చేయాలన్నా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. బాగుంది. కొంచెం రైస్ అంటే బాగుంది. నీ ఫేవరెట్ ఏందిరా? చికెను, మటను, రొయ్యలు? మటన్ ఫస్ట్, సెకండ్ ఫిష్, ఐ మీన్ సీ ఫుడ్. ఫస్ట్ నాకు నాటుకోడి, తర్వాత మటన్, తర్వాత సీ ఫుడ్, చేపలు, రొయ్యలు. ఎంతైనా నేను సీ ఫుడ్ తినే తక్కువే. నీకు దీపా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? సీ ఫుడ్ చికెన్, మటన్ అంత ఎక్కువ కానీ సీ ఫుడ్ బాగా తింటా. లాగా అయిపోయింది అక్కడ దీపది. ఇక్కడి నుంచి తినేసి అట్లా బయటకు వెళ్దాం పద. మనం ఇప్పుడు వెళ్ళబోయే ఏరియా పేరు సెడోనా. భలే ఉంటుంది. బండి తీస్తున్నాడు మనోడు.
ఎండ, అరిజోనా ఎండకి కుక్ అవుతుంది బండి మనది. రా ఆల్ సెట్టా? ఆల్ సెట్, సెట్ టు గో. చలో బెల్ట్ బెల్ట్. మనం దీపాన్ని కూడా తీసుకెళ్తున్నాం. రా సెడోనా, సెడోనా మంచిగా బిర్యానీ తిన్నాం. బండి సరిగ్గా నడపలేదా తెలుసుగా, అది మధ్యలో నిద్ర వస్తుంటది, వాచ్ చేస్తాం. క్వశ్చన్లు అడుగుతూ ఉంటాం మధ్యలో. టపీ టపీ మన ఆన్సర్ చెప్పాలి. ఓకే. ఎంతసేపు రా? గంట. గేటు అయ్యా కింగ్ ఫిషర్స్ రా ఈ పెట్లు. ఫీనిక్స్ బర్డ్స్. ఫీనిక్స్ కరెక్టే రో. ఫీనిక్స్ అంటే ఒక పిట్ట. ఇక్కడ మోస్ట్లీ అన్ని గేట్ల పైన ఉంటుంది అదే ఫీనిక్స్ బర్డ్. ఫీనిక్స్ బర్డ్. ఫస్ట్ గ్యాస్ కొట్టిద్దాం. పెట్రోల్ పెట్రోల్. ఓకే, ఎంత ఉందిరా గ్యాస్? 3.59. ఓ ఓకే, అంటే 90 రూపాయలు పడుతున్నట్టు లీటర్. కాలిఫోర్నియాతో పోల్చుకుంటే మిగతా ఏ రాష్ట్రంలో అయినా సరే చీపే. తీరా బండి. అసలు ఏముంది వ్యూ ఇది. ఎడారిలో బండి నడుపుతుంటే సొనోరాన్ ఎడారి. ఇంకా పైకి వెళ్తున్నాం నార్త్. ఇక్కడ నుంచి కరెక్ట్ ఇంకా గంట చూపిస్తుంది. 80 మైల్స్, 78 మైల్స్, అంటే 130 కిలోమీటర్లు అనుకుంటా. ఏముంది వ్యూ. నేను డ్రైవర్ సీట్లో ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తాను, కానీ డ్రైవర్ సీట్లో ఉంటే వీడియోలు తీయలేను. ఇప్పుడు వీడికి ఇవ్వచ్చు కెమెరా, కానీ తెలుసుగా మన వీడియోలో మనమే తీయాలి. పోనీ ఎప్పుడన్నా ఇలాంటప్పుడు పక్కన కూర్చుంటే వీడు తీస్తాడు అంటే, వీడియోలు తీసాడంటే కనుక అస్సామే. భలే చెప్పేవరా. ఒరే ఒకటి అడుగుతా, ఇప్పుడు ఎడారిలో వెళ్తున్నాం కదా, ఎడారిలో డ్రైవ్ చేస్తున్నాం కదా, టైర్ ఫ్లాట్ అయింది, టైర్ పంచర్ అయింది, లేకపోతే కార్ బ్రేక్ డౌన్ అయింది, వాటర్ లేవు, ఏం చేస్తావురా? వాటర్ కూడా లేవు, ఎవ్వరూ లేరు చుట్టూ అటు ఇటు, కార్ బ్రేక్ డౌన్ అయింది, ఏం చేస్తావు? బ్యానెట్ ఓపెన్ చేసి లోపల ఉన్న వాటర్ తాగుతాం. ఎవరు లేకపోతే బతకాలి కదా. బానెట్ ఓపెన్ చేసి రేడియేటర్ లో ఉన్న వాటర్ తాగుతావా? అబ్బా ఏం చెప్పేవారు ఆన్సర్. వెరీ గుడ్. మరి ఇంకా దొరకకపోతే వాటర్ ఏం చేస్తావు? కరెక్టే. ఏం చేస్తావు అంటే ఏదో ఒకటి చేసేయాలి. వెరీ గుడ్. ఏదో ఒకటి చేసేస్తా అనే ఆన్సర్ని ఇట్లా చెప్పావు. ఐ లైక్ ఇట్. అబ్బా ఏముందిరా వ్యూ. ఇది వీడియోలో ఎట్ట పడుతుందో కానీ ఇంకా చాలా ముందు ఉంది. మైండ్ బ్లోయింగ్. అందరు ఉంటుంది. సెడోనా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. సెడోనా అనేది, ఇప్పుడు వెళ్ళే సెడోనా అనేది అంతా కూడా రెడ్ కలర్ లో ఉండే మౌంటైన్స్ కి ఫేమస్. ఎరా రెడ్ ఆరెంజా? రెడ్ ఆరెంజ్ మిక్స్ ఉంటది. నా ఫేవరెట్ యాక్చువల్లీ. వ్యూ బాగుంది ఇక్కడ. ఇదిగో డౌన్ హిల్ దిగుతున్నాం. వెరీ నైస్ వ్యూ. అసలు అవుతుంది ఫోన్ కూడా జూమ్. దీపాకి కూడా సెడోనా అనే ఏరియా ఫేవరెట్. వీళ్ళకి దగ్గర, వీళ్ళకి గంటన్నర. నేనంటే లాస్ ఏంజలీస్ లో ఉంటాను కాబట్టి నేను సెడోనా రావాలనుకో, వీళ్ళ దగ్గరికి 6 గంటలు, ఇక్కడి నుంచి ఇంకో గంటన్నర, 7-8 గంటల పైన పడుతుంది. వీళ్ళకి దగ్గర ఉంటుంది కాబట్టి పద్దాకు తిరుగుతూనే ఉంటారు ఇటు.
నేను లాస్ట్ టైం సెడానో వచ్చింది ఆల్మోస్ట్ 3 years అవుతున్నట్టుంది. ఆ రాక్ ఫార్మేషన్ ఉంటుంది అంతా. ఎప్పుడో 277 మిలియన్ సంవత్సరాల నాడు, అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 కోట్ల సంవత్సరాల నాడు. అప్పుడు మీరు ఎవరు పుట్టలేదు, ఎవరైనా పుట్టేవా? ఈడు కూడా పుట్టలేదు. ఆ టైంలో కొన్ని అగ్నిపర్వతాలు పేలిపోయి దాంతో ఫామ్ అయిన రాళ్ళు అనమాట. ఇంకోటి ఏంటంటే యుఎస్లో ఫైర్ డేంజర్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మంటలు వచ్చి ఈ కొండలు గుట్టలు కాలిపోవటం, అలాంటి డేంజరు కాలిఫోర్నియాకి ఎక్కువ. ఎందుకంటే కాలిఫోర్నియాలో ఎండలతో పాటు కాలడానికి చెట్లు అడవులు కూడా ఉంటాయి. అరిజోనా స్టేట్లో ఎండలు ఎక్కువ ఉన్నా కానీ కాలటానికి చెట్లు ఇలాంటివి ఇవన్నీ తక్కువ అనమాట. అందుకని ఒక రకంగా అరిజోనా అనేది ఎక్కువ వేడిగా ఉన్నా ఫైర్ డేంజర్ తక్కువ కంపేర్ టు కాలిఫోర్నియా. ఫైర్ డేంజర్ ఉంటుంది కాలిఫోర్నియాతో కంపేర్ చేసుకుంటే తక్కువ. కాలిఫోర్నియాలో ఎవ్రీ ఇయర్ ఒకసారి అవ్వాల్సింది. కాలిఫోర్నియాలో పెద్ద ఫైర్, లక్షల ఎకరాలు కాలిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. మెయిన్ రీజన్ ఏంది తెలుసా? ఆడ పెద్ద పెద్ద అడవులు ఇవన్నీ కాలిపోవడానికి మెయిన్ రీజను కార్ యాక్సిడెంట్స్. లేకపోతే కార్ యాక్సిడెంట్ అయినప్పుడు ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ వచ్చినప్పుడు విండ్ ఎక్కువ ఉందనుకో కాలిపోతాయి చెట్లు. ఎండగా ఉంటాయి కదా, ఎండ ఉంటుంది కదా, కింద బుష్ ఫైర్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, చిన్న చిన్న గడ్డికి మళ్ళీ ఉంది కదా, అది చాలా ఎక్కువ ఉంటుంది కాలిఫోర్నియాలో. అంటుకుందనుకో ఇంకా పెద్ద పెద్ద అడవులు కొన్ని లక్షల ఎకరాలు కాలిపోతాయి. సిగరెట్స్ తాగి బయట పాడేయటము. ఇంకోటి ఏంటంటే సరదాగా బయటికి వెళ్ళి బయట క్యాంపింగ్ చేస్తూ ఉంటారు. క్యాంప్ ఫైర్ అంటారు దాన్ని. అంటే బార్బిక్యూ చేసుకోవటం అలాంటిదంతా చేసి ఆ నిప్పులు సరిగ్గా ఆర్పకపోవటము. ఒక రకంగా చెప్పాలి అంటే మనుషులు చేసే ప్రాబ్లమ్స్ మూలాన ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. సడన్ గా పైనుంచి పిడుగులు పడతాయి. అది పడిందనుకో వాన పడాల్సిన పని లేదు, పిడుగులు పడాలంటే. మామూలు అప్పుడు కూడా సడన్ గా బట్టి ఒక చెట్టు అంటుకుందా అది కాలిపోతుంది. ఇంకొక రీజన్ ఏంది అంటే గాలులు బాగా ఉన్నప్పుడు చెట్లు ఒకదానికొకటి రుద్దుకుంటాయి ఇట్లా, అప్పుడు ర్యాపిడ్ ఫైర్ వచ్చింది అక్కడ. ఇలాంటి రీజన్స్. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఈ డ్రైవ్. నడిపే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. వీడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వ్యూ అంతా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంకోటి గ్రాండ్ క్యానియన్ తెలుసుగా. గ్రాండ్ క్యానియన్ ఉన్నది కూడా ఇప్పుడు మనం ఉన్న ఫీనిక్స్ నుంచి 4 గంటలు అరిజోనా స్టేట్లోనే ఉంటుంది. అది కూడా గ్రాండ్ క్యానియన్ లో సూమో చేసు ఎరా సూమోలు కార్గోలో వేసి ఇక్కడ తీసుకొచ్చి, ఇప్పుడు బండి నడిపేటప్పుడు ఇక్కడ ప్యాసింజర్ సీట్ ఉంది కదా, ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ సీట్ ని యుఎస్ లో షార్ట్ గన్ సీట్ అంటారు. అంటే ఇప్పుడు నేను షార్ట్ గన్ అనమాట, వాడు డ్రైవర్. షార్ట్ గన్ సీట్ లో ఉన్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. రోడ్డు మీద అంత దూరంలో పోలీస్ కనపడంగానే డ్రైవర్ని అలర్ట్ చేయటం, డ్రైవర్ నిద్రపోకుండా చూడటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి కఠోరమైన ఎడారిలో నడిపేటప్పుడు ఫస్ట్ కావాల్సింది వాటర్. ఖచ్చితంగా ఉండాలి. మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్. ఒక సామెత ఉంది, వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్ లైఫ్. ఇక్కడ చూసారా, నెక్స్ట్ రెస్ట్ ఏరియా 45 miles. ఇక్కడ కారు ఉందా, మన కారు ఇక్కడ ఉందా, వాళ్ళకి మనకి గ్యాప్ చూడండి ఎంత ఉందో ఇక్కడ గమనించండి. ఈ ప్లేస్ లో 3-4 సెకండ్ల కన్నా ఎక్కువ ఉండకూడదు డ్రైవ్ చేసేటప్పుడు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు మనం వాళ్ళకి కారులో కనపడము, వాళ్ళ అద్దాల్లో కనపడము, తల పక్కకి తిప్పినా వాళ్ళకి కనపడము. అయినా కానీ అక్కడ ఉన్నాము, యాక్సిడెంట్ అయింది అంటే ఒక రకంగా మందే కారణం అవుతుంది. బ్లైండ్ స్పాట్ అంటారు దాన్ని. అక్కడ ఉండకూడదు డ్రైవ్ చేసేటప్పుడు. స్లో అన్న అయిపోవాలి, లేకపోతే తొక్కుడు తొక్కి ముందుకన్నా వెళ్ళిపోవాలి. అది అక్కడ చూసారా, ఒక పోల్ ఉంది, దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అదిగో అక్కడే సోలార్ తోటి తీస్తున్నారు. ఎడారి కదా, అక్కడక్కడ హైయెస్ట్ పాయింట్స్ ఇదిగో మన వాచ్ లో
3200 ఫీట్లు ఎలివేషన్ చూపిస్తుంది. అక్కడ ఉన్న కొండ మీద 5G టవర్ వేసినట్టున్నారు. 5Gనా ఎరా ఫోన్లో 5G వస్తుందా? 5G టవర్లు ఎడారిలో కూడా వేసేసారు. 5G అదే 5G టవర్. ట్రక్కులు చూడు, మ్యాడ్ మ్యాక్స్ సిరీస్లో పెద్ద పెద్ద ట్రక్కులు వేసుకొని నడుపుతున్నట్టు ఉంది ఈ రోడ్డుకి, ఆ పళ్ళకి. మ్యాడ్ మ్యాక్స్ లో మనమా ఎరో ట్రక్ కొనొచ్చు కదరా. మ్యాడ్ మ్యాక్స్ మళ్ళీ ఫీల్ అయిపోయి మొత్తం ఎడారిలో తిరుగుదాం. ఫ్యూచర్ అంటే వన్ ఆఫ్ ద డ్రీమ్ లైక్ దట్, కానీ చూద్దాం సాధిస్తే. దీపా, ఎడారిలో ఎక్స్ప్లోర్ చేయడానికి డీప్ గా వెళ్తే వస్తావా? ఓకే. ట్రక్ లో అయితే డౌటే, క్యారవెన్ అలా ఏమైనా కొంచెం ట్రక్ కాదు, నేను ట్రక్ జోక్ అంటున్నాను, కానీ బండిలో ఎడారిలో లోపలికి డీప్ గా వెళ్తే డెత్ వ్యాలీకి వచ్చింది కదా. డెత్ వ్యాలీకి వస్తుంది. ఇంకా వేరే ఏరియాలు కూడా పాములు ఉంటాయి, తేళ్లు ఉంటాయి. కాన్ఫిడెన్స్ అయితే ఓకే. ఇంకొకటి ఏంటంటే చాలా కామన్ గా అడిగేది US లో స్పీడ్ లిమిట్ ఎంత అని. ఇప్పుడు అక్కడ చూసారు కదా 75 అని. యావరేజ్ గా మోస్ట్ హైవేస్ మీద 75 మైల్స్ ఉంటుంది స్పీడ్ లిమిట్, అంటే 120 కిలోమీటర్లు. ఇప్పుడు స్పీడ్ లిమిట్ మీద 5-6 మైళ్ళు ఎప్పుడు ఎక్కువే వెళ్తారు ఎవరైనా సరే జనరల్ గా హైవేల మీద. అంటే 80 మైల్స్ అంటే 128 కిలోమీటర్స్. ఒక 5-6 మైళ్ళు లేకపోతే కొంచెం అటు ఇటుగా వెళ్తే పోలీసు వాళ్ళు కూడా ఏమనరు. అంతకుమించి ఎక్కువ వెళ్ళామనుకో అక్కడ ఇక్కడ దాక్కొని ఉంటారు ఆ చెట్ల పక్కన, లేకపోతే వెనకాల అటు ఇటు తిరుగుతూ ఉంటారు హైవే పెట్రోల్ పోలీసు వాళ్ళు. వచ్చేసి టికెట్ వేసేస్తారు $350, అంటే 27,000. ఎరా టికెట్లు పడ్డాయి ఈ మధ్య ఏమన్నా? నాకైతే లేవు టికెట్స్, యాక్చువల్లీ టికెట్స్ పడలేదా? దీపా, ఎప్పుడైనా పోలీస్ టికెట్ పడిందా? లేదు, పడలేదా? ఎప్పుడు పోలీస్ స్టాప్ బై కూడా చేయలేదు. ఆల్మోస్ట్ 6 years. ఓకే. ఇదిగో సెడోనా. ఇక్కడ ఒక ఎగ్జిట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇంకొక అరగంట. ఇదిగో ఇప్పుడు ఎగ్జిట్ తీసుకుంటున్నాం కదా. ఇదిగో సెడోనా ఏరియాలో మనం చూడాల్సింది 3 ఏరియాలు ఈరోజు. ఒకటి ఓక్ క్రీక్ క్యాన్యన్, ఇంకొకటి నంబర్ 2 బెల్ రాక్, మూడోది కెథడ్రల్ రాక్. రాకులు అంటే రాళ్లే కానీ పెద్ద మౌంటైన్స్ మళ్ళీ ఉంటాయి. ఇప్పుడు ఆ రాళ్లను చూస్తానికి అక్కడ దాకా వెళ్ళాలా అంటే, అవి చెప్పాను కదా ఇందాక, ఎప్పుడో కోట్ల సంవత్సరాల నాడు అగ్ని పర్వతాలు పీలిపోయి అక్కడ ఫామ్ అయినాయి అనమాట. కలర్ కూడా రెడ్ కలర్ లో ఉంటది. అరే రెడ్ కలర్ లో ఎందుకు ఉంటుంది చెప్పరా? మౌంటైన్స్ లావా వచ్చి అలా తయారై ఉంటాయి, బర్న్ అయ్యి. ఐరన్ ఆక్సైడ్ వలన రెడ్ కలర్ వచ్చింది మౌంటైన్స్ కి. ఓకే, అంతే కదా, ముందు చెప్పాలి, చెప్పిన తర్వాత అంతే కదా అంట. ఐరన్ ఆక్సైడ్ అనేది ఉంటది. ఐరన్ ఆక్సైడ్ ఎందుకు ఉంటది? ఐరన్ ఉంటది కదా నేచురల్ గా, ఇనుము ప్రకృతిలో ఉన్న వాటర్ తోటి ఆక్సిజన్ తోటి బాండింగ్ అయిపోయి అలా రెడ్ కలర్ లో అయిపోతాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, వ్యూ బాగుంటది. ఈ రాక్స్ ని చూస్తానికి ప్రతి సంవత్సరము ఈ ఏరియాకి 3 మిలియన్ల మంది వస్తారు, అంటే 30 లక్షలు. ఆ 30 లక్షల్లో ఈరోజు మనం ముగ్గురం కూడా ఉన్నాం. ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది, రెడ్ రాక్. కానీ మనం చూడాల్సిన మెయిన్ 3 పాయింట్స్లలో అది కాదు. మౌంటైన్స్ స్టార్ట్ అయినాయి మెల్లిగా, ఆరెంజ్ కలర్. వ్యూ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే నడిచేదానికన్నా కానీ డ్రైవ్ చేసుకుంటే ఎంజాయ్ చేయడం ఎక్కువ ఉంటుంది. డ్రైవ్ చేసుకుంటే మౌంటైన్స్ చూడటం అనమాట. ఒకసారి చూడండి ఎంత బాగుందో ముందు. ఓకే, మారుద్దాం కెమెరా. ఓకే, ఇదిగో ఇక్కడ చూసారా ఎలా ఉందో ఇది వ్యూ అంతా కూడా. ఓక్ క్రీక్ క్యాన్యన్స్ అంటారు వీటిల్ని. జూమ్ వేద్దాం ఆగు. ఇదిగో అది లేయర్లు ఉంటుంది ఇట్లా.
బ్యాక్ సైడ్ మధ్యలో కనపడుతున్నాయి చూసారా, అయిగో ఇంకా మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ చూస్తానికి వచ్చే వాళ్ళు 30 లక్షల మంది వస్తారని చెప్పాను కదా ప్రతి సంవత్సరం. వాళ్ళంతా కూడా $1 బిలియన్ ఖర్చు పెడతారు ఇక్కడ. 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడికి వచ్చాము అంటే ఖర్చు పెడతాం కదా ఏదో ఒకటి. ఇప్పుడే బిర్యానీ తిన్నాడు, ఇక్కడికి రాగానే నాకు ఆకలి అవుతుంది మళ్ళీ బర్గర్ అంటాడు. ఇక్కడ మెక్డానల్డ్స్లోకో దేనికో వెళ్ళి మళ్ళీ ఏదో తింటాం, లేకపోతే పెట్రోల్ కొట్టిస్తాం, లేకపోతే ఏదైనా గిఫ్ట్స్ కొంటాము. అవన్నీ ఎకనామీ అనమాట, టూరిజం. సీనిక్ వ్యూ, నెక్స్ట్ రైట్, ఇక్కడ రైట్ తీసుకో. బెల్ రాక్ పాత్. చూడు రోడ్ ఏమంటే ఎట్లా ఉందో, ఆ కలర్ కానీ అసలు అది కానీ. ఇదిగో ఇక్కడ ఇంకోటి. పైనకి జూమ్ వేద్దాం. టైంలో వచ్చాం, వెదర్ బాగుంది, ఎక్కువ ఎండలేదు. ఇక్కడ నుంచి అంతా ఇక సీనిక్ డ్రైవింగ్ అనమాట. ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టే ఉన్నాయి కదరా. ఓకే, జూమ్ లాగిద్దా వీళ్ళ మీదకి. ఓకే, 10x జూమ్. స్ట్రక్చర్ చూసాం అసలు ఎలా ఉందో. ఇదిగో కిందకి వెళ్తున్నాం మనం. జూమ్ కి కూడా పెద్దగా కనపడుతుంది. కెమెరాలో కలర్స్ కనిపించట్లేదు బయట. ఈ మౌంటైన్స్ మధ్యలో సైకిల్ తొక్కుంటే ఎంజాయ్ చేస్తున్నారు. పైన హైకింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అటు ఇటు నడుస్తూ ఉంటారు బ్యాక్ ప్యాక్లో వాటర్ అది తీసుకొని. ఇది కొత్త వాళ్ళని ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకొస్తే అసలు ఏదో ఇంకో దగ్గరికి, ఇంకో గ్రహంలోకి వచ్చినట్టే ఉంటుంది. ఏదో మార్స్లోకి వచ్చామా అన్నట్టు. మొత్తం రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో. ఓకే, ఇదిగో చూడు ఎట్లా ఉన్నాయో. అయ్యో ఇక్కడి నుంచి ఇంకా పైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ వచ్చేసినట్టున్నాం. ఇక్కడ డెడ్ ఎండ్ ఉంటుంది. ఇప్పుడే ఒక దగ్గర ఆపాం బండి. చూడు మొత్తం మౌంటైన్స్ ఎలా ఉన్నాయో, రెడ్ కలరు, ఆరెంజ్ కలరు. కొంచెం వాన పడతా ఉండి ఎండ తక్కువ ఉందనుకో ఇంకా బ్రైట్గా కనపడతాయి.
ఇదిగో ఇక్కడ ఒకటి ఉందా, ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టు. అదిగో 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 అదిగో, ఎంత బాగున్నాయి చూడు. జూమ్ వేద్దాము. ఇదిగో అది చూడు ఎలా ఉందో. ఇదిగో ఇక్కడ ఇంకోటి పక్కన. ఇదిగో ఇప్పుడు ఇందులో ఉండే ఈ రాయి మెటీరియల్ అంతా కూడా శాండ్ స్టోన్ అంటారు. అది ఏంటంటే చాలా రోజుల నాడు అగ్నిపర్వతాలు పేలిపోయినప్పుడు అప్పుడు ఫామ్ అయిన శాండ్ అంతా కూడా కొంచెం 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 బిగుసుకుంటా రాయికి మళ్ళీ మారిపోయింది. అది ప్యూర్ స్టోను, ప్యూర్ స్టోన్. మన దగ్గర మొరుము అంటారు కదా ఆరెంజ్ కలర్లో, అదేమో మట్టి. ఇది కూడా సేమ్ అదే కలర్లో ఉంది కానీ ప్యూర్ స్టోను. ఇంకో డౌట్ రావచ్చు మీకు, వీటిని మైనింగ్ చేస్తారా అని. మామూలుగా అయితే చేస్తారు, కానీ ఈ ఏరియా ప్రొటెక్టెడ్. ఇక్కడ మైనింగ్ లాంటిది ఏది చేయరు అనమాట. ఈ మౌంటైన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొటెక్షన్ అనమాట. అసలు చూడు ఎంత బాగుందో వ్యూ. ఇక్కడ ఒక రౌండ్ కొంచెం అక్కడ పైకి వెళ్తే అక్కడి నుంచి ఇంకొక లుక్ ఉంటుంది పైనుంచి. అక్కడికి వెళ్దాం. ఈ ఏరియాకి టికెట్ ఏమి ఉండదు, జస్ట్ వచ్చి ఓపిక ఉన్నంతసేపు తిరిగి వెళ్ళిపోవడమే. ఇదిగో దగ్గర నుంచి చూడు. ఇదిగో స్టోన్. ఇదిగో 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 ఎరా మేఘాలు ఉన్న దగ్గరల్లా షేడ్ వస్తుంది. ఇదిగో ఇక్కడేమో క్యాక్టస్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడు. ఇగో ఇగో ఎడారిలో ఉండే ప్లాంట్స్ అంటే ఎంత ఇష్టమో నాకైతే. ఇగో ముళ్ళు ఫ్లవర్. ఎరా దాట్ వెళ్ళందా. ఈ బ్లూ కలర్ గ్లాసెస్ వీడే కొనిచ్చాడు. ఎప్పుడు 4 సంవత్సరాలు అయినట్టుంది. ఇక్కడ నుంచి ఒక లుక్ వేద్దాం. ఇక్కడ చూడు, ఇక్కడేమో ఇది సెడోనా అనేది ఒక విలేజ్, ఒక ఊరు కదా. అన్ని ఇల్లులు ఇవన్నీ. అయిగో ఒక్కొక్క మౌంటైన్ చూడు ఎలా ఉందో. బ్రేకింగ్ బ్యాడ్ చూసారుగా, అలా అందులో సేమ్ ఆ లొకేషన్ గుర్తుకొస్తుందా ఎవరికన్నా? అవి చూడు ఎలా ఉన్నాయో. ఇదిగో సేమ్ స్టోన్. శాండీగఢ్కి గిఫ్ట్ ఇస్తున్నావు రే. ఇదిగోరా 277 మిలియన్ సంవత్సరాలు అన్నాడు. నువ్వు కూడా పుట్టలేదు అప్పటికి. గిఫ్ట్ ఇచ్చా, పండుగ చేసుకో. అట్లా పైకి వెళ్దాం ఒక రౌండ్. ఇదిగో అది కెథడ్రల్ రాక్. ఇంకోటి ఈ ఏరియాని హీలింగ్ లొకేషన్ అని కూడా అంటారు.
అంటే చాలామంది నమ్ముతారనమాట. లోపల ఉన్న బ్యాడ్ తీసేసిద్దని, స్పిరిచువాలిటీ అని, అలాంటి నమ్మకాలు ఎక్కువ. ఇక్కడ ఏదో చిన్న గ్లాస్ బిల్డింగ్ ఉంది, లోపలికి వెళ్దాం ఏముందో. లోపలికి వెళ్ళి ఇక్కడ చూసారా డ్రోన్స్ వాడకూడదని పెట్టారు. ఓకే, ఓహో చర్చ్. అది లోపల ప్రేయర్ అది చేసుకుంటున్నారు. ఇది ఎండ్ అనమాట. ఇక్కడ ఇది డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళి ఇంకో 2-3 రోడ్లు అట్లా తిరగాలి. ఇక్కడ చర్చిలో కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, అంటే ఒక చిన్న స్టోర్ ఉంటుంది, గిఫ్ట్ షాపు. ఓకే, ఇదిగో చిన్న గిఫ్ట్ షాపు. బయటకు వచ్చేసాం. ఇక్కడి నుంచి బండికి ఇంకో లొకేషన్కి వెళ్దాం. రై బండి తీద్దామా? ఆ పైనుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంటే ఇక్కడ చాలామంది లోపల డబ్బులు వేశారు, కాయిన్స్. మరి వాళ్ళ నమ్మకం అనుకుంటా. వేస్తున్నావురా కాయిన్? అయ్యో అక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. అయ్యో చాలా కాయిన్స్ ఉన్నాయి, డబ్బులు అవి వేస్తున్నారు ఇక్కడ. ఇగో కింద కూడా. నువ్వేమనుకుని వేసావురా? అందరు వేసారని వేసావా లేకపోతే ఈ రాక్ కి ఒక 1 cent డొనేషన్కి మళ్ళీ వేసావా? సరే పద. హాయ్. మన దగ్గర కూడా ట్రైన్లో నుంచి రివర్స్లో లేకపోతే నదుల్లో ఎప్పుడన్నా ట్రైన్లో వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ రాగానే వాటర్లో వేసావా డబ్బులు? చిన్నప్పుడు వేసేవాళ్ళం. వేసేవాడు చిన్నప్పటి నుంచే ఉంది అయితే అలవాటు. అంటే అందరు వేస్తున్నారని మనం వేసేవాళ్ళం. అందరు వేసేవాళ్ళు అని చెప్పి వేసేవాడు సరదాకి. నాట్ అబౌట్ ఏదో అయిపోద్ది, అదే ఏదో సరదాకి అంతే. ఐ గెట్ ఇట్. బండి ఎక్కేసి ఇంకో డెస్టినేషన్కి వెళ్దాం. ఎట్లుంది లొకేషన్? బాగుంది. ఇక్కడ నుంచి ఇంకో సీనిక్ డ్రైవ్కి వెళ్దాం. ఉన్న ప్లేస్లోనే రోడ్డు మీదే వెళ్ళాలంట. ఎరా పడిందా? ఎందుకంటే రాటిల్ స్నేక్స్ ఏదో ఒకటి ఉందనుకో, అయిపోయింది. ఉంటాయి. ఇదిగో భలే అనిపిస్తుంది. ఇందాక చర్చిలోకి వెళ్ళాం కదా, ఇదిగో దీంట్లోకి వెళ్ళాం మనం. ఇంకో డెస్టినేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ చూడ అసలు వ్యూ ఎట్టుందో. ఇదిగో ఇందాక చూసిన ఈ పోల్స్ కనపడినాయి కదా, ఈ 2 పోల్స్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా లోపలికి వెళ్తున్నాం వాటి దగ్గరికి డ్రైవ్ చేసుకుంటా. డెడ్ ఎండ్. ఇక్కడ ఇంకో దగ్గర కూడా చూడు మొత్తం మౌంటైన్ వ్యూ ఎలా ఉందో. ఇదిగో ఒక లుక్ ఇట్లా హారిజంటల్గా ఆ మౌంటైన్ చూసారా? ఇది దాని మీద 20x జూమ్ వేద్దాం. అదిగో ఓకే. కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఈ కనపడే హరైజన్ లైన్ అంతా కూడా.
మంచి గోల్డెన్ లైట్లో ఉన్నాం. ఓకే, ఇదిగో ఇక్కడ ఈ చుట్టుపక్కల కొన్ని రెస్టారెంట్స్, షాపింగ్ అవన్నీ ఉన్నాయి. ఇదిగో కిందేమో అన్ని ఇల్లులు. మన బైనాక్యులర్స్ తోటి ఒక లుక్. అరే వీడియో దిగిరా నన్ను. ఇదిగో మన బైనాక్యులర్స్ 8x జూమ్ వస్తుంది, బాగుంటుంది. దగ్గరికి ఇదైతే మన కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఇట్లా అందుకోవాలన్నట్టు ఉంటుంది. చూస్తావా? యా, బాగా కనపడుతుందా? ఇక్కడ ఇంకో పాయింట్ ఓక్ క్రీక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో స్పాట్. ఇదిగో చిన్న వాక్, కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇదిగో మరీ ఎడ్జ్కి వెళ్ళారా ఎగ్గిరి లోపల పడతారని రాశారు. రారా లోపలికి వెళ్ళందా. చూసినాడు రో దీపా, చూసినాడు రాళ్ళు స్లిప్ అవుతున్నాయి. ఇదిగో బోత్ మౌంటైన్స్. అక్కడ చూసారా సిమెంట్ బ్యాగులకు మళ్ళీ వేసారు మట్టి కొట్టుకుపోకుండా. ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది, సౌండ్ వినపడుతుంది. ఓహో ఎంత లోపలికి ఉంది చూసారు అది. ఇదిగో శాండీగాడు చూడు చూసేస్తున్నాడు బైనాక్యులర్స్ వేసి. ఎంత పైకుందో అంత లోపలికి. ఓకే, ఇక్కడ చూసి ముందుకు వెళ్దాం. వ్యూ బాగుంది, బాగుంటుంది దూరం నుంచి. పడుకున్నారా? ఎక్కడరా? దీంట్లో చూస్తే ఎవరో పడుకున్నారంట అక్కడ. ఎక్కడ? ఓకే, అదిగో అక్కడ ఎవరో క్యాంపింగ్ చేసుకుంటున్నారు చూడండి. జూమ్ వేస్తున్నా చూడండి, అక్కడికి చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నారా? ఇక్కడ ఓకే ఓకే. యాక్సెస్ ఎట్లుందో ఐ థింక్ ట్రెక్ చేయాలనుకుంటా. వీడు చూడు రాళ్ళు వేస్తున్నారు, రాళ్ళు విసిరేస్తున్నారు. ఇది హైవే అనుకుంటారా? హైవే. ఓకే ఓకే, ఇది హైవే.
ఈ బ్రిడ్జ్ కట్టారు కదా, మౌంటైన్ ఈ 2 కొండల మధ్యలో కట్టారు ఈ బ్రిడ్జ్. ఇంకా ఇదిగో ఇటు లుక్ ఇంకా బాగుంది చూడండి. చెప్పులు జారిపోతున్నాయి, స్లిప్పరీ. ఇదిగో ఓకే, ఇక్కడ రాయి కొంచెం గ్రానైట్ కూడా ఉన్నట్టుంది. పాములు, తేళ్ళు, హాక్స్ అన్ని ఫోటోలు వేశారు ఇక్కడ. ఇక్కడ పడి తిరుగుతూ ఉంటాయి అవన్నీ. ఓక్ క్రీక్. ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళిపోయి ఇంకో స్పాట్కి వెళ్దాం. ఇక్కడ ఇంకో ప్లేస్కి వచ్చాం మళ్ళీ. ఇక్కడ వాటర్ ఉన్నట్టున్నాయి మొన్నటిదాకా, ఇంకా బురద ఉంది. అయ్యో అది వీడు నడిపిస్తానే ఉన్నాడు నన్ను. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఈ కొంచెం ఎక్కితే చాలు. అమ్మయ్యా, మొత్తానికి చిన్న హైక్ చేసాము. ఓకే, బండి పార్క్ చేసిన కాడ నుంచి 1 కిలోమీటర్ వచ్చాం హైక్. అదిగో బళ్ళు ఆల్మోస్ట్ కిలోమీటర్ ఉంటుంది. ఇంకా పైకి ఇంకా 2 కిలోమీటర్లు వెళ్తున్నారు. అదిగో అక్కడికి వెళ్ళలేరు. ఇదిగో ఇక్కడ దాకా ట్రైల్ ఉంది. ఇదిగో పైన ఒక లుక్, మౌంటైన్ లుక్. అది చూడు ఎలా ఉందో. ఆహా, మస్తుంది. ఇదిగో ఇక్కడ ఇల్లులు ఉన్నాయి ఈ మౌంటైన్స్ మీద. చూడు ఎంత లాగిందో జూము. ప్రైవసీ అస్సాం S25 అల్ట్రా. ఓకే, ఇల్లేరి అదిగో అక్కడ కూర్చున్నారు. ఎరా మంచిగా సెటిల్ అయ్యావు. ఈ రాళ్ల మీద కూడా చెట్లు. కాసేపు కూర్చుంది. అబ్బా, వాడు అక్కడ కూర్చొని చిల్ అవుతున్నాడు. అరే క్యాచ్,
ఇక్కడి నుంచి ఇంకో స్పాట్కి వెళ్దాం. చూడు ఇంకా డ్రైవ్ చేసే కొద్దీ ముందుకెళ్ళే కొద్దీ కూడా మౌంటైన్స్. ఈ డ్రైవ్ అంతే ఇక ఓపిక. ఒక 2-3 గంటలు బండి తిప్పుకుంటా ఈ లొకేషన్స్ అన్నీ తిరుగుతా చూడొచ్చు. ఇది కూడా బాగుంది వ్యూ ఎరా. బాగుంది, మంచి ఒక హిస్టరీ చెప్పొచ్చు కదా మాకు. హిస్టరీ ఓకే, సైడ్కి వెళ్ళిపోయింది వ్యూ. ఫెంటాస్టిక్ లొకేషన్. ఈ లొకేషన్ నచ్చిందని ఇట్లా కాదు నాకు ఇప్పుడే వచ్చాం. మొత్తానికి శాండీ దీప ఇద్దరు మౌంటైన్స్ చూపెట్టారు, ఆరెంజ్ రెడ్ మౌంటైన్స్. బాగుంది, ఇర్రగ్గా తీశాడు డ్రైవింగ్. ఇప్పుడు ఈవినింగ్ స్పెషల్ పార్టీ, సాయంకాలం. అది చలో బాయ్. తీయరా బండి. ఏం తీసేది, ఆల్రెడీ తీసి వచ్చాము. అది